అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. బీరకాయ అండ్ గుడ్లు ఫ్రై అనమాట. సో ఎలా చేసేదో చూసేద్దాం పదండి. ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. 2 కాదు 3 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ దాన్ని మనం ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏమీ అనుకోదు ఆయిల్ ఎందుకు అలా ఉంది అని చెప్పేసి, అదేం లేదు, మనం చికెన్ కబాబ్ ఫ్రై చేస్తామన్నమాట. సో దానికోసం ఆయిల్ అలా ఉంది అంతే. సో ఇంకా మనము ఆనియన్స్ అనేవి వేసేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మనం మూత పెట్టి వదిలేయాలన్నమాట. అప్పుడు కొంచెం బిర్నా ఫాస్ట్గానే మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతుంది. సో ఇంకా మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇంకా బాగా మనం కలుపుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది మనం చేసే ఫ్రైకి. సో మనకు తగినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం వేసుకుంటే కొంచెం భిన్న ఫ్రై అవుతుంది అనేసి సాల్ట్ అనేది వేసుకున్నాము. సో కావాలంటే మీరు కొంచెం అది బీరకాయ వేసినాక మనం సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకోవచ్చు. కాబట్టి ఉప్పు తక్కువన మనం తినేయచ్చు, కానీ ఉప్పు ఎక్కువ తినలేము కదా, సో దానికి చెప్తున్నా. సో ఇంకా మనం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా. ఇంకా దాంట్లో మనము ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ అనేది మనం వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా. ఇది మీకు చపాతీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే రైస్లో కాంబినేషన్ చాలా నచ్చేసింది. ఎందుకు అనుకుంటున్నారా, నేను చపాతీ ఎక్కువ తినను, దోశ మార్నింగ్ టైం మాత్రమే తింటాను. సో దానికోసమే చెప్తున్నా. బట్ రియల్లీ చెప్తున్నా, చపాతీకి అయితే మాత్రం ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా మనం బీరకాయ అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. బీరకాయ అనేది మనకి ఒక 80% వరకు బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయినాకనే మనం దాంట్లో కోడిగుడ్లు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఇంకా బాగా ఇలా మిక్స్ చేసుకొని మనం చూసినాక ఒక రౌండ్గా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మిక్స్ చేయకూడదు. సో దానికే చెప్తున్నా. ఇంకా మనం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాక అంతా కలుపుకోవాలి ఒకసారిగా. ఇది మీకు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. జస్ట్ 10 మినిట్స్ లేకుంటే 50 మినిట్స్, 10 to 50 మినిట్స్ లోపల మీకు ఈ ఫ్రై అనేది అయిపోతుంది. పల్లెం అనేది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. సో బట్ అయినా మేము ఇలా చేసుకుంటామనేసి నేను వీడియో అనేది పెడుతున్నాను అనమాట. సో ఇంకా 5 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే ఇలా మనకు బాగా దాంట్లో నుంచి వాటర్ అనేది బాగా విడిపోయి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట బీరకాయ నుంచి. ఇంకా దాంట్లో మనకు కావాల్సినంత కారం వేసుకోవాలన్నమాట. మా ఇంట్లో కారం పొడిలో కారం తక్కువ ఉంది. సో అందుకే మా అక్క 3 టేబుల్ స్పూన్ వరకు మన కారం వేసుకుంది. అండ్ దాంతోపాటు చికెన్ మసాలాని వేసుకోండి అనమాట. చికెన్ మసాలాది మీకు ఆప్షనల్, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. బట్ టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని మనం వేసుకోవచ్చు అంతే. సో అది టేస్ట్ మనకు బాగా వస్తుంది. చికెన్ మసాలా కారం పొడి వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలన్నమాట.
సో ఇంకా మనం కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఇలా మూత వేసి పెట్టేయాలి. మూత వేసి పెట్టినాక మళ్ళీ తీసినాక ఇలా బాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. బట్ చూసుకోండి కింద అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి సో ఒక 2-3 మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉండండి. ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్ ఇలా రౌండ్గా చేసుకొని సో అక్కడ మనము ఎగ్స్ అనేది మనము వేసుకోవాలన్నమాట. నేనైతే 5 ఎగ్స్ అనేది వేసుకుంటా ఉన్నాము. ఎగ్స్ మనం వేసేటప్పుడు మాత్రము ఫ్లేమ్ వచ్చి స్లోగా పెట్టుకోవాలన్నమాట. సో తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని మనం ఎగ్స్ అనేది వేయాలన్నమాట, లేకుంటే అది కింద అడుగు పట్టేస్తుంది. సో అందుకే సో ఇంకా ఎగ్స్ వేసిన వెంటనే మనం కలుపుకోకూడదు అనమాట. మనం అలా మూత వేసి పెట్టి ఒక 3 మినిట్స్ లేదంటే ఒక 2 మినిట్స్ వరకు మనం వదిలేయాలి. 2-3 మినిట్స్ వరకు అలా మూత పెట్టి వదిలేసినాక ఆ తర్వాత మనము కలుపుకోవాలన్నమాట. ఎగ్స్ వేసిన వెంటనే మనం కలుపుకోకూడదు. ఇలా చూస్తున్నాం కదా, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి ఇంకా మనం మెల్లిగా కలుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకుంటాం కాబట్టి మనకి మాడిపోదు, అంటే అడుగు పట్టదు కాబట్టి అడుగు పట్టుకుని ఉంటుంది. సో మనం అది ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే కింద అడుగు పట్టేసినంతగా బిర్యానీ. సో దానికే చెప్తున్నా, ఎగ్స్ వేసుకున్న వెంటనే మనం ఎగ్స్ వేసే ముందే మనం ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు మాత్రమే ఫ్లేమ్ మనము ఫుల్గా పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఒక 3 మినిట్స్ వరకు తిరిగా మనం మూత వేసి పెట్టుకుందాము. 3 మినిట్స్ మూత పెట్టుకున్నాక తర్వాత ఇలా తీసుకోవచ్చు అనమాట. సో మనకి బీరకాయ అనేది 80% వరకు బాగా ఉండాలి. ఉడికిన తర్వాత మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ అనేది బిర్యానీ మనకి ఇదైపోతుంది కాబట్టి. సో దానికే చెప్తున్నా, మనం ఇంకా ఇలా కలుపుకోవాలన్నమాట, లేకుంటే కింద అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో మనం లాస్ట్గా సో ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనము కొత్తిమీర పైన వేసుకొని ఇంకా మళ్ళీ మనం ఒకసారి కలుపుకుంటే సో మన బీరకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో రైస్లో అయినా చపాతీలోకి అయితే నేను చెప్తాను, రియల్ చపాతీ అండ్ రైస్కి అయితే బెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఎలా వచ్చింది ఏమైనా కమెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నేను ఇంకా కావాలి అనుకుంటున్నాను, అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళేకవుతుంది. సో దానికే చెప్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా, అండ్ లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.